వైద్యో నారాయణో సాయి అనే అంశాన్ని ఇవాళ విందాం. అనే మామూలుగా సామెత ఏమిటంటే వైద్యో నారాయణో హరి, అంటే వైద్యుడు నారాయణుడుతో సమానము. హరే సాక్షాత్తు వైద్యుడిగా దిగివచ్చి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అని దాని అర్థం. ఇక్కడ వైద్యో నారాయణో సాయి అంటే ఆ నారాయణుడే సాయి రూపంలో వచ్చి ఇక్కడ భక్తులకు వైద్య సేవ అందిస్తున్నాడు అని ఈ వ్యాసం చెబుతోందన్నమాట. ప్రేమే తన సిద్ధాంతమని ప్రబోధించిన సత్యసాయి దానిని జీవితంలో ఆచరించి చూపారు. తన బోధనలతో దేశ విదేశాలలో సైతం భక్తులను సంపాదించిన బాబా ఇతర సేవలతో పాటు ఆసుపత్రినే చూడని కుగ్రామానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అందించారు. మామూలుగా అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కడ కడతారు? పెద్ద పెద్ద నగరాల్లో కడతారు. కుగ్రామాల్లో ఎవరు కడతారు? వ్యాపార రీత్యా సంపాదించుకోవటం కోసం కదా. అందుకని వాళ్ళందరూ పెద్ద పెద్ద నగరాల్లో కడతారు. కానీ బాబాగారు ఎక్కడ కట్టారు? దాన్ని కుగ్రామంలో కట్టారు. హాస్పిటల్ మొహమే చూడనటువంటి కుగ్రామంలో కట్టారనమాట. అక్టోబర్ 4, 1956 పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ను ప్రారంభించిన తరువాత ఆయన ఇంకా వెనుక తిరిగి చూడలేదు. ఆగస్టు 28, 1976 బెంగళూరు వైట్ఫీల్డ్లో సత్యసాయి సూపర్ హాస్పిటల్ను స్థాపించారు. నవంబర్ 22, 1991 పుట్టపర్తిలోనే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా ప్రారంభించారు. అక్కడ కార్డియాలజీ, ఆప్థమాలజీ, ఆర్థో, యూరాలజీ రోగాలకు ఉచితంగా వైద్యం అందిస్తారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి వైద్యం పొందుతూ ఉంటారు. వైద్యునికి రోగికి మధ్య ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించడమే వైద్యం ప్రధాన ఉద్దేశ్యమని, వైద్యాలయం ప్రేమాలయంగా మారాలని బాబా సూచించేవారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సాధారణ చికిత్సల నుంచి ప్రసూతి సేవల వరకు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే సంచార వైద్య యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నాయి. ఇవి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. అందులో ఒకటవది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆంధ్రప్రదేశ్. ఈ ఆసుపత్రి ప్రత్యేకత కార్డియాలజీ, థోరాసిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఆఫ్థాల్మాలజీ సేవలు అందుబాటులో ఉంచింది. ఇక రెండవది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్, బెంగళూరు, కర్ణాటకలో ఉంది. ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ మొదలైన సమస్యలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇక మూడవది శ్రీ సత్యసాయి రాజేశ్వరి మెమోరియల్ ఆసుపత్రి. ఇది తమిళనాడులో ఉంది. కానీ ఇది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాదు, కానీ ఒక ముఖ్యమైన ఆసుపత్రి. శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రి, ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆంధ్రప్రదేశ్. ఇది సాధారణ చికిత్స కోసం ఉద్దేశించింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం అనేక శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రులు, వైద్య శిబిరాలు చిన్నవి ఏర్పాటయ్యాయి. అంతర్జాతీయంగా సత్యసాయి సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, ఉదాహరణకు అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలో చిన్న క్లినిక్లు, దంత వైద్యశాలలు నిర్వహిస్తోంది. మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తోంది.
సత్యసాయి హాస్పిటల్ ప్రవేశ ప్రక్రియ, అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఎలా మనం వెళ్ళాలో ఆ పద్ధతి చెబుతున్నారు ఇక్కడ. శ్రీ సత్యసాయి హాస్పిటల్లో ప్రవేశ ప్రక్రియను సాధారణంగా 2 దశలుగా విభజించారు. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ మొదటిది, అంటే అక్కడ చూపించుకొని ఇంటికి వచ్చేయటం. వాళ్ళు ఏదో చూపిస్తూ అన్నీ చెక్ చేస్తారు, అక్కడ ఉండవలసిన అవసరం లేదు, మందులు తీసుకెళ్ళండి, తర్వాత పలానా రోజున రండి అని చెప్తారు. అలా అవుట్ పేషెంట్ వార్డ్ అంటాం మనం. అలా ఆ తర్వాత అవసరమైతే ఇన్ పేషెంట్ అడ్మిషన్, ఇది రెండవది అనమాట. అవసరమైతే హాస్పిటల్లోనే చేర్చుకుని ఒక బెడ్ ఇచ్చి అక్కడ ఉంచి చికిత్స చేసి తగ్గిన తర్వాత పంపించటం. ఈ సంస్థలలోని అన్ని వైద్య సేవలు పూర్తిగా ఉచితమే. కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం. అంటే అప్పటికప్పుడు వెళ్ళి నాకు రోగం ఉంది అంటే, కొన్ని రోగాలు అప్పటికప్పుడు వైద్య చికిత్స అవసరమైన వాటికి మనం చెప్పలేం, కానీ మనకు ఎప్పటి నుంచో వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యాధులకి ముందు మనం అక్కడ కన్సల్టేషన్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం మంచిది అని చెప్తున్నారన్నమాట. మీరు సందర్శించాలనుకుంటే నిర్దిష్ట ప్రాంతంలోని ఆసుపత్రి సహాయ డెస్క్ లేదా హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయొచ్చు. ఉదాహరణకు వైట్ ఫీల్డ్ అంటే బెంగళూరు ఆసుపత్రి కోసం హెల్ప్ లైన్ నంబర్ 08047104620 సంప్రదించవచ్చు అని నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ వైట్ ఫీల్డ్ అయితే. ప్రశాంతి గ్రామం వంటివి రోగి వివరాలు, పేరు, వయస్సు, అనారోగ్యం, సంప్రదింపు సమాచారం, ఇవి మునుపటి వైద్య రికార్డుల ఫోటో కాపీలతో కూడిన కవరింగ్ లెటర్ను ఈమెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా పంపాలని సూచిస్తున్నారు. ఇక SMS ధృవీకరణ, ఫోన్ ద్వారా బుకింగ్ చేస్తే మీకు సాధారణంగా అపాయింట్మెంట్ తేదీ, సమయంతో కూడిన సందేశం అందుతుంది. మొదటి సందర్శన మరియు స్క్రీనింగ్ అంటే పరీక్ష అన్నమాట. దానికి అవసరమైన మునుపటి వైద్య రికార్డులన్నింటినీ ఏ సంస్థ నుండి అయినా సరే మీరు పొందుంటే వాటినన్నీ తీసుకువెళ్ళాలి అక్కడికి. చెల్లుబాటు అయ్యే ఫోటో అంటే మన ఫోటో ఒకటి, చిరునామా రుజువు తీసుకురావాలి, ఆధార్ కార్డు ప్రాధాన్యత, రేషన్ కార్డు, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, విదేశీ వాళ్ళైతే విదేశస్తులైతే అంటే పాస్పోర్ట్ ఉండాలి. ఒక అటెండెంట్ కూడా తప్పనిసరి, మనతో పాటు ఒక సహాయకుడిని కూడా మనం తీసుకువెళ్ళవచ్చు. వారికి అటెండెంట్ పాస్ ఇస్తారు సహాయకుడికి. అపాయింట్మెంటు SMS లెటర్ను రోగి గేట్ వద్ద అంటే ఉదాహరణ వైట్ ఫీల్డ్ వద్ద గేట్ నెంబర్ 2 దగ్గర చూపిస్తే సరిపోతుంది. అలాగే భద్రతా సిబ్బందికి తాము తీసుకొచ్చిన లెటర్ను చూపిస్తే మిమ్మల్ని తగిన విభాగానికి అంటే ఉదాహరణకి కార్డియాలజీ లేకపోతే న్యూరో ఇలా ఆ డిపార్ట్మెంట్లోకి పంపిస్తారన్నమాట. స్క్రీనింగు, రిజిస్ట్రేషన్ బ్లాకు చూపించి అక్కడ పంపిస్తారు స్క్రీన్ చేసి. SRBలోని వైద్యులు మీ పరిస్థితిని మూల్యాంకనం చేస్తారు, అంటే మన పరిస్థితి ఏంటో అవగాహన చేసుకుంటారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత కార్డు ఇస్తారు మనకి. ప్రత్యేక వైద్యులతో సంప్రదింపుల కోసం తగిన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి పంపుతారు. ఆసుపత్రిలో అడ్మిషన్ అనేది ఆయా శాఖలలోని ప్రత్యేక వైద్యులు శస్త్రచికిత్స లేదా తదుపరి చికిత్సల కోసం అడ్మిట్ అవ్వాలని సూచించిన రోగులకు మాత్రమే ఇన్పేషెంట్గా చేర్చుకుంటారు. ఫిట్నెస్ స్క్రీనింగ్, అడ్మిషన్ రోజున మిమ్మల్ని మళ్ళీ వైద్యులచే పూర్తిగా స్క్రీనింగ్ చేస్తారు, అన్ని రకాల పరీక్షలు చేస్తారన్నమాట. శస్త్రచికిత్స కోసం నిర్ధారించిన తర్వాత మాత్రమే అడ్మిట్ చేసుకుంటారు, అంటే శస్త్రచికిత్స అవసరమైతే అప్పుడు మాత్రమే లోపల చేర్చుకుంటారు ఇన్పేషెంట్గా. ఇక వెయిటింగ్ లిస్ట్, సంక్లిష్ట ప్రక్రియల కోసం వెయిటింగ్ లిస్ట్ ఉండవచ్చు. మీ వంతు వచ్చిన వెంటనే, అంటే అనేక వేల మంది వస్తుంటారు అక్కడికి, వెంటనే అందరినీ చూడటానికి కుదరదు కాబట్టి ఒక క్రమ పద్ధతిలో అవసరాన్ని బట్టి వచ్చిన వాళ్ళది ఎమ్మటే చూడాల్సింది వెంటనే అత్యవసర దీనికి వాళ్ళు పరిగణించి వెంటనే చేయొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి క్రమ పద్ధతిలో ఒక సమయం ఇస్తారన్నమాట. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది.
మీ వంతు వచ్చిన వెంటనే మీకు కాల్ వస్తుంది. వైద్య అవసరాన్ని బట్టి షెడ్యూలింగ్కు తరచుగా ప్రాధాన్యత ఇస్తారు. అది ఎప్పుడు ఎవరికి ఇచ్చేయాలనేది అవసరాన్ని బట్టి చేస్తారనమాట. అంటే ముందు వచ్చినోడికి ముందు, వెనక వచ్చినోడికి వెనకే కాకుండా ఆ వెనక వచ్చినోడికి అత్యవసరం అయితే ముందు అతనికే చేస్తారనమాట. అది ఇప్పుడు ఈ వైద్య రికార్డులను మళ్ళీ తీసుకురావాలి. ఇది ముందు తీసుకెళ్ళాలి మొట్టమొదటిలో, ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా సమయం ఇచ్చినప్పుడు ఆ సమయానికి కూడా మనం తీసుకెళ్ళాలి. ఇక ప్రత్యేకతలు ఏమిటంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులు అటు వైట్ఫీల్డ్లోను ఇటు ప్రశాంతి గ్రామంలో ఉన్నవి ప్రధానంగా గుండె నరాల రుగ్మతలతో ప్రత్యేక సేవలు అందించేవిగా ఉన్నాయి. ఈ రెండు, అది ప్రశాంతి గ్రామంలోదిను వైట్ఫీల్డ్లోది. అయినప్పటికీ ఇతర ప్రత్యేకతలు కొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉండవచ్చు. ఇక తిరిగి మళ్ళీ ఎప్పుడు రావాలో, పునర్దర్శనం అప్పుడు అది కూడా చెబుతారు. మీరు ఫాలోఅప్ రోగి అయితే మీ డిశ్చార్జ్ సారాంశంలో పేర్కొన్న తేదీ మాత్రమే ఆసుపత్రిలోకి రావాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ కాపీ ఇస్తారు, అప్పుడు బయటికి పంపించేటప్పుడు అందులో మళ్ళీ రావాల్సిన సమయం ఉదహరిస్తారనమాట. అందులో ఆ రోజున వెళ్ళి మళ్ళీ చూపించుకోవాలి. ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ వీటి నుంచి ప్రయోజనాలు పొందిన వారిలో వేలల్లో ఉండటం గమనార్హం. ఇంత పద్ధతి ఉన్నా కూడా వేల మంది ఇప్పటికే అక్కడ ఉచితంగా వైద్యం పొందారు, ఇంకా పొందబోతున్నారన్నమాట. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీ సత్యసాయి సేవా మెడికల్ మిషన్ అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆరోగ్యకర జీవనం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. భారతదేశం అంతటా సాయి కృపాస్ అనే పేరుతో ఉచిత వైద్య కేంద్రాలు ఉన్నాయి. ఆయన అనంతరం కూడా ఆయన శివైక్యం చెందిన తర్వాత కూడా ఈ మధ్యనే ఈ కిందటి సంవత్సరం మే నెలలో, అంటే మే 24, 2024 సంవత్సరంలో లడఖ్లో శ్రీ సత్యసాయి ఆసుపత్రిని, వృద్ధాశ్రమాన్ని ట్రస్టు సభ్యులు ప్రారంభించారు. అంటే ఆయన గతించిన తర్వాత ఏదో పాతవాటినే నిర్వహిస్తూ ఉండకుండా పాతవాటితో పాటుగా అక్కడున్న ఆ సాయి అనుచరులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తూ సేవలు అందిస్తున్నారన్నమాట. అటు లడఖ్లో ప్రారంభించారు. 24వ సంవత్సరం మే 24వ తేదీని ప్రారంభించారు. ఇది సత్యసాయి శివైక్యం పొందిన తర్వాత కూడా సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల వివిధ వైద్య సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సంస్థలను ప్రభుత్వం సరియైన విధంగా ఉపయోగించుకోవడం లేదు. ముఖ్యంగా ఇక్కడ మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది అని ఈ వ్యాసాన్ని మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అందించారు. స్వస్తి.